సార్ చూస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ కూడా ఎంత డైవర్ట్ చేసినప్పటికీ కూడా అంత వస్తా ఉన్నారు. ఏంటి సార్ మీరు గమనించిన మార్పులు ఏంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వేడుకలకు సంబంధించి? గతంలో వేడుకలకి ఇప్పుడు వేడుకలు చాలా వ్యత్యాసం ఉందండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. డ్రోన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా చాలా మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు. అప్పట్లో మైక్రో మేనేజ్ చేయడం చాలా కష్టం. ఇన్ యాక్సెసిబిలిటీ ఇంత భారీ ఎత్తున జనసమూహం వచ్చేటింది, వేల సంఖ్యలో విగ్రహాలు వచ్చేటప్పుడు వాటిని తరలించడంలో కూడా అనేకమైన ఇష్యూస్ ఉండేవి. అలాంటి అన్ని కూడా సునాయాసంగా చాలా ప్లాన్డ్గా స్ట్రాటజిక్గా టెక్నాలజీ వాడటం, అదేవిధంగా సమన్వయపరచటం, శాఖాపరమైన సమన్వయం గతంలో ఒక పెద్ద సాహసమైన అంశం ఉండేది. దాదాపు 30-40 శాఖలు పనిచేస్తాయి. ఇది ఈ రోజు ఈ వేడుకల్ని వాటిని సక్సెస్ఫుల్ గా అది చేయటం అప్పుడు కలెక్టర్ గారు చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు సమన్వయం కూడా చాలా టెక్నాలజీ ద్వారా. అండ్ ఇప్పుడు సొసైటీ కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే వచ్చేసి వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తూ లేన్ డిసిప్లిన్ అనండి, క్రౌడ్ మేనేజ్మెంట్ అనండి, మరి అదేవిధంగా దాన్ని నియంత్రించడానికి కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ థింగ్. ట్రాన్స్పోర్ట్ కూడా బాగా పెరిగింది సార్. ఇప్పుడు మెట్రో కావచ్చు, లేదంటే ప్రభుత్వంలో వెహికల్స్ నడపడం, బస్సులు కావచ్చు, ఇట్లాంటివన్నీ ట్రాన్స్పోర్ట్ కూడా సో ఎక్కువైపోయాయి. దాని ద్వారా కొంచెం ఈజీ అవుతుంది. నాట్ ఫర్గెటింగ్ ద టెలివిజన్ ఆల్సో ప్లేస్ అ వెరీ సిగ్నల్ రోల్. మీ ఛానల్ కూడా చాలా ప్రేక్షకులకి వాళ్ళకి అన్ని విషయాలు కనబడే విధంగా ఇంట్లో కూర్చొని, బయట వెళ్ళాలంటే చాలా మంది గతంలో అందరికి ఇబ్బంది ఉండేది, ఇప్పుడు ఇంట్లో కూర్చొని కూడా దాన్ని కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సౌలభ్యాలు చాలా వచ్చింది. సో దిస్ ఇస్ వీ హ్యావ్ టు వెల్కమ్ దిస్. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో స్వచ్ఛందంగా వచ్చి, లేదు ఇట్స్ ఎ జాయస్ ఈవెంట్, మతానికి సంబంధించిన అంశం ఉన్నా కూడా, కానీ దానికి అతీతంగా ఈ రోజులు హైదరాబాద్ ప్రజలు ఈ నిమజ్జనాన్ని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. వేరే రాష్ట్రాల్లో కన్నా హైదరాబాద్ ఆఫ్ కోర్స్ ఇట్స్ సింబల్ ఆఫ్ వేర్ యూనిటీ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అండ్ అదర్ కమ్యూనిటీస్. అలాంటిది ముందుకు తీసుకొచ్చి ఆచరణలో చూపిస్తున్నారంటే మనం హైదరాబాద్ ఉండే సిటిజన్స్ ని వాళ్ళందరినీ కూడా అభినందించాలి.